పరిశుద్ధులైన వారికి, తమను తాము పరిశుద్ధపరుచుకున్న వారికి రాబోయేటువంటి సంవత్సరంలో శుభము కలుగును గాక, శుభము కలుగును గాక, శుభము కలుగును గాక. ఎవరికి శుభము? ఎవరికి శుభమా? ఎవరికి? పరిశుద్ధపరచబడిన వారికి, అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభము కలగబోతుంది. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు, మీరు పరిశుద్ధ జీవితాన్ని చేయడానికి పిలువబడ్డారు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే సంఘమా, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే ఇదిగో రాబోయే సంవత్సరం అంతా కూడా నీకు శుభము కలగబోతూ ఉంది, మీకు శుభము కలగబోతూ ఉంది, మీకు శుభము కలగబోతూ ఉంది. అర్థమైందా? పరిశుద్ధులైన వారికి, పాపములో ఉన్న వారికి ప్లస్ మైనస్. పరిశుద్ధులైన వారికి శుభం కలిగితే పాపములో ఉన్న వారికి ఏం కలిగింది? అపాయం కలిగింది, కీడు కలిగింది. ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, తప్పేలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకుంటారో, ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకొని దేవునికి ఇష్టమైన భక్తి, దేవునికి నమ్మకమైన భక్తి చేస్తూ ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారికి శుభము కలగబోతూ ఉంది. నా దేవుడు వాగ్దాన పూర్వకముగా ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని మీ జీవితాన్ని పరిశుద్ధమైన పాత్రగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే నిశ్చయముగా మీకు శుభము కలగబోతూ ఉంది, నిశ్చయముగా మీ కుటుంబానికి శుభము కలగబోతూ ఉంది. పరిశుద్ధులైన వారికి శుభము, శుభము. యేసు ప్రభుల వారు ఒక దోణిలో ఉన్నాడు. అమ్మా, వాస్తవానికి కొద్ది స్పీడ్గా వెళ్తాను, మీకోసం స్లోగా చెప్తున్నా. అర్థమైందా? యేసు ప్రభుల వారు ఒక దోణిలో ఉన్నాడు. అర్థం అవడానికి చెప్తున్నా, చిన్నగా వినండి. యేసు ప్రభుతో ఎవరు ఉంటారు? ఇప్పుడు శిష్యులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 12 మంది, 13 మంది? 12 మంది. పేర్లు అడగలే. 12 మంది శిష్యులు యేసు ప్రభు దోణిలో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఎందుకో అలసిపోయి కొద్దిగా నిద్రపోతూ ఉన్నారు. అదే సమయంలో దోణిపైకి భయంకరమైన తుఫాన్ వచ్చింది, గాలి మొదలైంది. ఇక శిష్యులందరికీ కూడా భయం. ఖచ్చితంగా ఈ సముద్రంలో మనము తిమింగలాలకి ఆహారంగా మారాలి అని వారికి ఆందోళన. దేవుని ప్రజలారా, యేసు ప్రభుల వారు నిద్రిస్తూ ఉన్న సమయంలో వినండి, యేసు ప్రభుల వారు నిద్రిస్తూ ఉన్న సమయంలో దోణిపైకి భయంకరమైన తుఫాను. ఆ సమయంలో శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉన్నప్పుడు శిష్యులు దేవుని, ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాము అని శిష్యులు యేసు ప్రభువును లేపితే యేసు ప్రభువు లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగానే అవి నెమ్మదిగా నిమ్మలముగా మారిపోయినవి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులా, పాపులా? చెప్పండి. యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. పరిశుద్ధుల గృహాలపైకి
పరిశుద్ధులు ఉన్నటువంటి గృహాలపైకి అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి, అనేకమైన కీడు కార్యాలు వస్తాయి, అనేక మంది సొంత వారే శత్రువులుగా వేస్తారు. అయినప్పటికీ పరిశుద్ధులకి ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది, శుభం కలుగుతుంది, శుభం కలుగుతుంది. భయంకరమైనటువంటి తుఫాను దోణి పైన కొట్టిన, భయంకరమైన గాలి వాన చేత దోణి అటు ఇటు నెట్టబడ్డ, క్షేమకరముగా గమ్యానికి చేర్చాడు యేసయ్య. వారు అనుకొని ఉండవచ్చు శిష్యులు, అయ్యో మేము చనిపోతాం, ఈ సముద్రంలో మేము నశించిపోతాం, ఈ తుఫాను ద్వారా మేము నశించిపోతామని వారి హృదయంలో భయము కలిగినప్పటికీ గమ్యానికి చేర్చగలిగిన వాడు మనము ఆరాధించి నజరేయుడైన యేసు. హల్లెలూయా! మనము ఆరాధించే దేవుడు ఎవరంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏది కూడా లేదు. దేవుని ప్రజలారా, ఈ రోజున నీవు పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ నీ వారే నీపైకి శత్రువులుగా లేచారేమో, నీ గ్రామంలో ఉన్నవారే నీకు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారేమో, నీ సొంత వారే నీకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారేమో. అయినప్పటికీ పర్వాలేదు, అయినప్పటికీ ఇదిగో నీకు శుభము కలగబోతూ ఉంది, నీకు శుభము కలగబోతూ ఉంది, మీకు నెమ్మది కలగబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది పరిశుద్ధులకి కలిగేటువంటి